మా పాప బర్త్‌డే కోసమని షాపింగ్ ఎళ్తున్నామనమాట. ప్రతిసారి గూడా నేను డ్రెస్ స్టిచ్ చేపిచ్చేదాన్ని. ఒక 1 మంత్ ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకునే అనమాట. కానీ ఈసారి అలా ఏం కుదరలేదు. అంత అన్‌ప్లాన్డ్ ఉండే అనమాట. అండ్ బయటనే డ్రెస్ షాపింగ్ మాల్స్‌లోనే తీసుకుందాం అని గూడా ఫిక్స్ అయిపోయాము. అండ్ దట్ టూ బర్త్‌డేకి ఒక 5 డేస్ ముందే వెళ్ళామనమాట. అండ్ చాలా షాపింగ్ మాల్స్ తిరిగినాము. లైక్ ట్రెండ్స్, మ్యాక్స్, ప్యాంట్లూన్స్, జూడియో ఇలా అన్ని చోట్లల్లా చూసామనమాట. బట్ ఎందుకో అంత గ్రేట్ అనిపించలేదు. మాకసలు నచ్చలేదు. రెగ్యులర్‌గా తనకి వేసే వాటిలానే ఉన్నాయన్నమాట. ఒక బర్త్‌డే అవుట్‌ఫిట్ అంటే ఇలా ఉండాలి అని నేను మైండ్‌లో అనుకున్నాను. బట్ అలా నాకెక్కడ గూడా కనిపించలేదు. ఇంకా పాపం అప్పటికి మా పాప అడుగుతుందనమాట. అమ్మ నాకు ఈ డ్రెస్ బావుంటదా? ఆ డ్రెస్ బావుంటదా? ఇది తీసుకుందామా? అది తీసుకుందామా? అని చెప్పేసి పాపం అడుగుతూనే ఉంది. బట్ ఏంటో అసలు నాకు ఈ షాపింగ్ మాల్స్‌లో మాత్రం ఎక్కడ గూడా నాకు నచ్చలేదు. అండ్ మాకంత గొప్పగానైతే అనిపించలేదు. ఇంకా ఫైనల్‌గా చూద్దాము అని చెప్పేసి మాంగళ్యకెళ్ళామనమాట. అక్కడ చూసాము. ఓకే. కలెక్షన్ బాగుంది. కానీ మా బడ్జెట్‌లో లేదు. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ గూడా అనిపించాయన్నమాట. అక్కడి నుండి ఇంకా సౌత్ ఇండియాకెళ్ళిపోతే అక్కడ దొరికాయన్నమాట మాకు కావాల్సినవి. అండ్ దట్ టూ బడ్జెట్‌లో ఉన్నాయి. చాలా బాగుండే. అండ్ ఆల్మోస్ట్ ఒక 10 అవుట్‌ఫిట్స్ అనుకుంటా తను ట్రై చేసింది. ఇందులో ఈ ట్రై చేసిన అవుట్‌ఫిట్స్‌లో తన బర్త్‌డే అవుట్‌ఫిట్ ఏదై ఉంటుంది అన్నది మీరైతే గెస్ చేసి చెప్పండి. బట్ ఫైనల్‌గా తనకి లేని కలర్ మేము గెస్ చేసిన అంటే మేము అనుకున్నట్టుగానే తీసుకున్నామనమాట. తనైతే ఇంకా ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అప్పటికి చాలా షాపింగ్ మాల్స్ తిరిగింది గదా! ఇంకా మీరు నాకు కొనరు, నాకేం వద్దు అని ఏడుస్తుండే అనమాట. ఫైనల్‌గా ఆ 10 అవుట్‌ఫిట్స్ ట్రై చేసిన తర్వాతనైతే ఒకటి చూజ్ చేసుకుంది. బట్ దట్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. మీరు గెస్ చేయగలిగితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత తనకేదైనా తినిపించాలని అడిగితే మంచిగా బేకరీకెళ్ళి తనకి తినిపించేసుకొని ఇంకా ఇంటికెళ్ళిపోయామనమాట. ఓకే మరి బాయ్. వెయిట్ ఫర్ ద బర్త్‌డే వ్లాగ్స్.